వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఇవాళ నేను బెండకాయ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. బెండకాయ కూర అంటే మామూలుగా బోరు కొట్టేస్తే అంటే మామూలుగా బోరు కొట్టదనుకోండి. ఒకవేళ డిఫరెంట్గా చేసుకోవాలి అనిపిస్తే బెండకాయ మసాలా కర్రీ ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకుందాం, వచ్చేసేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంగ్రీడియంట్స్ ఇచ్చినాను, కావాలంటే చెక్ చేయండి. ముందుగా ఒక చిన్న మాట, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 250 గ్రాముల బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి చెమ్మ తుడిచేసి పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలా మధ్యలో సన్నగా ఇలా చీలిక పెట్టుకుంటున్నాను. అందువల్ల బెండకాయకి మసాలాలన్నీ బాగా బట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో. ఇప్పుడు ఇందులో నేను కొంచెం నిమ్మరసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. 1-2 టీ స్పూన్స్ నిమ్మరసం వేసుకొని ఇలా చక్కగా నిమ్మరసం బెండకాయలో చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. బెండకాయలు స్టిక్కీగా అనిపించవు, జిగురు జిగురుగా అనిపించవు ఈ నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల. ఇప్పుడు బ్లెండర్లో 2 పెద్ద సైజు టొమాటోలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. టొమాటోస్తో పాటు 1 ఇంచ్ అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా ప్యూరీ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత బ్లెండర్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వాటితో పాటు 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసిన వేసి ఈ రెండింటిని పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా చూసారా, పేస్ట్ ఇలా మెత్తగా ఉండాలి. దానివల్ల బెండకాయ మసాలా కర్రీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. వీటిని పూర్తిగా ఫ్రై చేసేయకూడదు, ఎందుకంటే వీటిని మళ్ళీ మసాలా కర్రీలో వండుకుంటాం కాబట్టి. ఒక 80% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ముక్క ఉడకాలి, కానీ పూర్తిగా ఉడికిపోకూడదు. ఇంకా కొంచెం పచ్చితనం అలా, కాస్త పచ్చితనం అలానే మిగిలి ఉండాలి, చెదిరిపోకూడదు, అంటే మెత్తగా విడివిడిగా అయిపోకూడదు. ఎందుకంటే వీటిని మళ్ళీ మసాలా కర్రీతో కలిపి వండుకుంటాం కాబట్టి ఒక 80-80% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూసారా, బెండకాయలు మనకు కావాల్సిన విధంగా ఫ్రై అయిపోయాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఫ్రై చేయకండి, లేదంటే మసాలాతో కలిపి వండుతున్నప్పుడు చెదిరిపోతుంది, కూర అంత బాగా అనిపించదు. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ మిరప్పొడి. ఇక్కడ మిరప్పొడి మనకు తక్కువ కావాలనుకుంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత శనగపిండిని 1 టీ స్పూన్ వేసుకొని 4-5 టేబుల్ స్పూన్స్ వాటర్ని పోసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటున్నాను. శనగపిండి వేస్తే కర్రీకి రుచి వస్తుంది. దాంతోపాటు కొంచెం థిక్నెస్ కూడా యాడ్ అవుతుంది. 1 టీ స్పూన్ శనగపిండి సరిపోతుంది, మరి ఎక్కువ కూడా శనగపిండి యాడ్ చేయకూడదు. గ్యాస్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకుంటున్నాను. జీలకర్ర కాస్త వేగిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 లవంగాలు వేసుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే దీనిలో ఉన్న వాటర్ అంతా తగ్గి ఈ పేస్ట్ కొంచెం స్లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ని ఇలా మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇది మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారా, మీడియం ఫ్లేమ్లో కాసేపు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ని, దీనిలో ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా లైట్గా వచ్చేసింది. పేస్ట్ క్వాంటిటీ కూడా కాస్త తగ్గింది. సో మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసి మిక్స్ అయ్యే విధంగా చాలా చక్కగా కలుపుకుంటున్నాను. ఇలా చూసారా, మసాలా ఆనియన్ పేస్ట్ చక్కగా మిక్స్ అయ్యి ఉడుకుతున్నట్టు బాయిల్స్ కూడా వస్తున్నాయి కదా.
కలర్ కూడా చాలా చక్కగా ఉంది కదా! సో, ఈ పౌడర్డ్ మసాలాలన్నీ వాటర్‌లో కలుపుకొని వేసుకోవడానికి ఇదే కారణం. డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేస్తే పేస్ట్‌తో పాటు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా! అండ్ కలర్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే తయారు చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసుకుంటున్నాను. దీన్ని కూడా దగ్గరగా 3-4 నిమిషాల పాటు మిక్స్ చేసి వండుకుందాం. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వండుకుందాం. అందువల్ల టొమాటోస్ త్వరగా ఉడుకుతాయి. దీన్ని ఇలా టొమాటోస్ నుంచి పచ్చిదనం పోయే వరకు, అంటే టొమాటోస్ బాగా ఉడికి ఆయిల్ వేరయ్యే వరకు వండుకుందాం. ఇలా చూసారా? 3 నిమిషాల తర్వాత టొమాటో చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా వేరవ్వడం మొదలైంది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్‌ని పూర్తిగా లో చేసి ఇందులో 2-3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. ఈ సమయంలో గ్యాస్ ఫ్లేమ్‌ని లో చేసుకోవాలి. లేదంటే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉన్నాయి. పెరుగు వేయడం వల్ల ఈ బెండకాయ మసాలా కూర టేస్ట్ చాలా పెరుగుతుంది. కర్రీ క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో అవసరం అనుకుంటే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. మరీ ఎక్కువ వాటర్‌ని యాడ్ చేయకండి. ఎందుకంటే గ్రేవీ పలుచగా అయిపోతుంది. ఇక్కడ చూసారా, గ్రేవీ బాయిల్ అవుతుంది. ఈ సమయంలో మూత పెట్టి వండుకుందాం. 2-3 నిమిషాల పాటు గ్రేవీ కాస్త దగ్గరగా వచ్చి సైడ్స్ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వండుకుందాం. సో, ఈ గ్రేవీని మళ్ళీ ఒక 4 నిమిషాల పాటు లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వండుకున్న తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, టొమాటోస్ చక్కగా ఉడికిపోయాయి. సైడ్స్ నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇక్కడ కాస్త వాటర్ ఉంది కదా! ఇందులో దీన్ని అలానే ఉంచేసుకుందాం. బెండకాయ వేసి ఉడకపెట్టినప్పుడు ఈ వాటర్‌ని అది పీల్చుకొని మసాలా కర్రీ కరెక్ట్‌గా సెట్ అవుతుంది. వాటర్ అంతా ఇప్పుడు ఎవాపరేట్ చేసేస్తే బెండి వేసిన తర్వాత మసాలా కర్రీ డ్రైగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న బెండకాయలు వేసుకుంటున్నాను. వీటిని జాగ్రత్తగా వేసుకోవాలి. జాగ్రత్తగా మిక్స్ చేసుకొని మసాలా అంతా బెండకాయ కోట్ అయ్యే వరకు వండుకుందాం. 1-2 నిమిషాల పాటు జాగ్రత్తగా మిక్స్ చేసి వండుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి ఫ్లేమ్‌ని లో చేసుకొని మరో 5 నిమిషాల పాటు వండుకుందాం. అంటే బెండకాయల్లో మసాలా అంతా చక్కగా పీల్చుకొని కోట్ అయ్యే వరకు. మనం ముందుగా ఫ్రై చేసుకున్నప్పుడు బెండకాయలని 80% వరకు బెండకాయలని ఫ్రై చేసుకున్నాం కదా! అవి కూడా ఈ సమయంలో పూర్తిగా ఉడికిపోతాయి. 5 నిమిషాలయింది. మూత తీసి చెక్ చేసుకుందాం. చూసారా, బెండకాయ మసాలా కర్రీ చక్కగా తయారైంది. ఆయిల్ కూడా చక్కగా వేరైంది. సైడ్స్ నుంచి కనపడుతోంది. ఆయిల్ పూర్తిగా ఫ్లోట్ అవుతోంది కదా! అంటే మన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో, డెలిషియస్ బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసుకొని చపాతీతో కానీ, రోటీస్‌తో కానీ, చావల్ అంటే రైస్‌తో కానీ కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.